ఏఐతో ఇమేజ్ క్రియేట్ చేయడానికి, అలాగే వీడియోస్ క్రియేట్ చేయడానికి సాధారణంగా మనం గూగుల్ ఫ్లో యూజ్ చేస్తాం. మొబైల్‌లో గూగుల్ ఫ్లో వాడాలంటే ఇప్పటివరకు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి, గూగుల్ క్రోమ్‌లో గూగుల్ ఫ్లో వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇక నుంచి గూగుల్ ఫ్లోని మనం డైరెక్ట్‌గా మొబైల్ యాప్‌లో యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలో గూగుల్ ఫ్లో మొబైల్ యాప్ ఒక కంప్లీట్ ట్యుటోరియల్ అనమాట. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్‌లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి, గూగుల్ ప్లే స్టోర్ సెర్చ్‌లో గూగుల్ ఫ్లో అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే యాప్ అయితే వస్తుందనమాట. గూగుల్ ఫ్లో బీటా అని. యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుందనమాట. మనమైతే గూగుల్ అకౌంట్‌తో లాగిన్ చేసుకోవాలి. నేనైతే నా గూగుల్ అకౌంట్‌తో లాగిన్ చేసుకుంటున్నాను. లాగిన్ చేసుకున్నాక వెల్కమ్ టు గూగుల్ ఫ్లో అయితే అంటుందనమాట. ప్రస్తుతం బీటాలో ఉంది కాబట్టి కొన్ని ఆప్షన్స్ అయితే లేవని చెప్తుంది. ఓకే. మనం కింద గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే గూగుల్ ఫ్లో మొబైల్ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. పైన మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఎడిట్ వీడియో, ఎడిట్ ఫోటో, అలాగే యానిమేట్ ఫోటో, అలాగే టేక్ ఏ ఫోటో అని చెప్పి, టేక్ ఏ వీడియో. మనమైతే వీడియోస్ ఏమన్నా అప్లోడ్ చేసి ఏఐతో ఎడిట్ చేయొచ్చు. అలాగే కింద ప్రాజెక్ట్ సెక్షన్ అయితే ఇచ్చారు. ప్రాజెక్ట్ సెక్షన్‌లో మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. పైన నోటిఫికేషన్ ఐకాన్ అయితే ఇచ్చారు. అక్కడ నోటిఫికేషన్ ఐకాన్ దగ్గర మన దగ్గర ఉన్న క్రెడిట్స్ అయితే వస్తున్నాయన్నమాట. ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ప్రొఫైల్‌లో క్రియేట్ అవతార్, అలాగే మన దగ్గర ఉన్న క్రెడిట్స్, మనం లాగిన్ చేసిన ఈమెయిల్ ఐడీ, అలాగే మన సైన్ అవుట్ ఆప్షన్, మనకి గనుక మెంబర్‌షిప్ అదే ప్లాన్ ఏదైనా ఉంటే ప్లాన్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే కనబడుతున్నాయి. ప్రొఫైల్ ఆప్షన్ అయితే సింపుల్‌గానే ఉంది. నెక్స్ట్ అయితే బ్యాక్ అయితే వస్తే మనమైతే ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఓ న్యూ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేశాను. క్రియేట్ చేయగానే బ్లాంక్ అయితే ఉంది. పైన ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే టైం అయితే వచ్చింది. ఆ నేమ్ మీద క్లిక్ చేసి ప్రాజెక్ట్ అయితే నేమ్ అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ నేమ్ ఎడిట్ ఆప్షన్ అయితే చాలా ఈజీగా అయితే ఉందనమాట. కింద అయితే మనకి ప్రాంప్ట్ బాక్స్ అయితే ఉంది. ఆ ప్రాంప్ట్ బాక్స్‌లో మనం అయితే టైప్ చేయొచ్చు. ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. క్యాప్చర్, ఇమేజెస్, లైబ్రరీ. క్యాప్చర్ అంటే మనమైతే కెమెరా ఓపెన్ అవుతుంది. ఇమేజెస్ అంటే మన మొబైల్ ఫోన్‌లోని ఇమేజెస్ అయితే మనం అప్‌లోడ్ అయితే చేయొచ్చు. ఓకే. నేనైతే ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లైబ్రరీ ఓపెన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ ఏమైనా ఉంటే లైబ్రరీ ఆప్షన్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన అకౌంట్‌లో ఉన్న మిగతా ప్రాజెక్ట్ నుంచి కూడా లైబ్రరీ ఆప్షన్ ద్వారా ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ మనకి చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇమేజ్ అయితే అప్‌లోడ్ అవుతుంది. ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ రేషియో 16:9, 1:1, 3:4, 9:16, 4:3, అలాగే మనకి ఎన్ని క్వాంటిటీ ఆఫ్ ఇమేజెస్ కావాలి 1, 2, 3, 4 అని ఇచ్చారు. మనకి లేటెస్ట్ మోడల్స్ అయితే ఉన్నాయి. నానో బనానా ప్రో, నానో బనానా 2, నానో బనానా 2 లైట్. నానో బనానా 2 లైట్ ఏంటంటే చాలా ఫాస్ట్‌గా ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుందంట. ఓకే. నేను నానో బనానా 2 సెలెక్ట్ చేసుకొని ప్రాంప్ట్ బాక్స్‌లో నేను అప్‌లోడ్ చేసిన ఇమేజ్‌కి అయితే ఒక ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి రేషియో సెలెక్ట్ చేసుకొని, అలాగే క్వాంటిటీ సెలెక్ట్ చేసుకొని జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. జనరేట్ అయ్యేటప్పుడు మనకి పైన పర్సెంటేజ్ ఆప్షన్ చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంది. ఓకే. 2 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 2 ఇమేజెస్ కూడా జనరేట్ అయితే అయిపోయాయి. ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనకి కింద ఎడిట్ ఆప్షన్, అలాగే యానిమేట్ ఆప్షన్ అయితే ఉన్నాయి. పైన మనకి 3 మనం జనరేట్ చేసిన ఇమేజ్‌కి అయితే నేమ్ అయితే ఈజీగా ఎడిట్ చేయొచ్చు. అక్కడ నేమ్ మీద క్లిక్ చేసి నేమ్‌కైతే మనం రీనేమ్ అయితే చేయొచ్చు. అక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే కాపీ, డౌన్‌లోడ్, డౌన్‌లోడ్ మీద క్లిక్ చేస్తే మొబైల్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. సెండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడి నుంచే మనం ఇమేజ్ అయితే వేరే ఏదైనా యాప్‌లోకి అయితే ఈజీగా సెండ్ చేయొచ్చనమాట. ఈ సెండ్ ఆప్షన్ చాలా యూజ్‌ఫుల్. అలాగే షేర్, సెండ్ ఫీడ్‌బ్యాక్, రిపోర్ట్ కానీ కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద ఎడిట్ ఆప్షన్ ద్వారా మనకు కావాలంటే ఇంకా ఇమేజ్ ఎడిట్ చేయొచ్చు. నేను లైబ్రరీ మీద క్లిక్ చేసి ఈసారి అయితే వీడియో క్రియేట్ చేయడానికి వీడియో ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసుకున్నాను. వీడియో ప్రాంప్ట్ పేస్ట్ చేసుకొని వీడియోకి అయితే మార్చాను. మనకి వీడియో 16:9, 9:16 సేమ్ ఇందాకున్న అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మన కింద ఓమ్ని ఫ్లాష్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో డ్యూరేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి టాప్ మోడల్స్ కూడా ఉన్నాయి. వియో లైట్, వియో ఫాస్ట్ కూడా ఉన్నాయన్నమాట. ఓమ్ని ఫ్లాష్‌లో నేను 10 సెకండ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనకి 10 సెకండ్స్ సెలెక్ట్ చేసుకుంటే క్రెడిట్స్ 15 క్రెడిట్స్ అయితే అవుతున్నాయి. మన డ్యూరేషన్ బట్టి క్రెడిట్స్ అయితే అవుతాయన్నమాట. తక్కువ డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకుంటే తక్కువ క్రెడిట్స్. మనకి వీడియో అయితే జనరేట్ అయిపోయింది. వీడియో మీద క్లిక్ చేస్తే మనకి వీడియో ప్లే అవుతుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్‌తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. రీయూజ్ ప్రాంప్ట్ ఉంది. అలాగే వీడియో ఎడిట్ కూడా ఉందన్నమాట. ఓకే. నేను జనరేట్ చేసిన వీడియో అయితే మీకు ఫుల్ స్క్రీన్‌లో ప్లే చేస్తాను చూడండి. వెల్కమ్ బ్యాక్ టు సాయిదీప్ టెక్ తెలుగు.
Today we are looking at this amazing tech. Check out this awesome smartwatch. Don't forget to subscribe. గూగుల్స్లో మొబైల్ యాప్ ట్యూటోరియల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మీకు కనుక డీటెయిల్డ్ ట్యూటోరియల్ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. లేటెస్ట్ ఏఐ ట్యూటోరియల్స్ అయితే స్క్రీన్ మీద అయితే ఉన్నాయి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేసి చెప్పండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.